children. Today topic is me in action. Me in action. See, first lesson 1. Me in action. Me in action. Nenu na action. Meaning. Me in action. Action means you know no? Action. What we are doing? See, actioning words I told already. Sleep, run, jump, laugh, this and that. Okay, Nana. In this poem, see, first I wrote hard words. First I wrote hard words. What are the hard words? See, hoping. H-O-P-P-I-N-G. Hoping. What is this, Nana? Hoping. Next, licking. L-I-C-K-I-N-G. Licking. Next one, scoop. S-C-O-O-P. Scoop. Next one is beating. B-A-T-I-N-G. Beating. Next one, see, swinging. S-W-I-N-G-I-N-G. Swinging. Next one, see, sloping. Slide also. Sliding. S-L-I-D-I-N-G. Sliding. Sloping. S-L-O-P-P-I-P-P-Y. Sloping. Next to dancing, you know no? So no problem. Dancing outside. Dancing. Writing. Reading. Reading. Next to writing. Next one, asking. A-S-K-I-N-G. Asking. Okay, now these and all. See, these and all. Next, I write here asking. Hard words. What is the hard words, Nana? Hoping. What is this? Hoping. Next, licking. Scoop. How to pronounce? Scoop. Next, beating. Beating. Next, writing. Writing, you know. Next, swinging. Swinging. Sliding. Sliding. Sloping. Sloping. Dancing. Dancing. Reading. Reading. Asking. Okay, Nana. These are not here asking. Here you are not able to see. So, writing I write here. Writing. Asking. Ila. Manaki, these are the hard words. Okay, Nana. See, now I read the poem. Look at the poem, Nana. Put finger all of you. See. Hoping the hula hoop, licking the ice cream scoop. Dum dum beating the drum, lots of songs do I hum. Next, again you see, hooping the hula hoop, licking the ice cream scoop. Dum dum beating the drum, lots of songs I hum. See, hooping the hula hoop. బాగా హూపింగ్ అంటే ఇక్కడ ఎనర్జీ రావడం అనమాట. హూపింగింతలు వేయటం. హుల్లా హూప్. లిక్కింగ్ ద ఐస్ క్రీమ్ స్కూప్. ఇలా ఎగురుతూ ఇలా ఐస్ క్రీమ్ను గరిటెలాగా ఐస్ క్రీమ్ ఇలా చిప్తాం కదా, ఇలా హుల్లా స్టిక్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్కి. ఐస్ క్రీమ్ ఇలా పట్టుకొని చీకుతూ బాగా హోపింగ్ ద హుల్లా హూప్ అంటూ లిక్కింగ్ ద ఐస్ క్రీమ్ స్కూప్. ఐస్ క్రీమ్ స్కూప్ అంటే ఇక్కడ సి దిస్ మీ స్కూప్. ఐస్ స్కూప్ అంటే స్పూన్ అనమాట. అయితే గరిటె. అలా గరిటెలో ఉన్నటువంటి
ఆ డ్రమ్ మీద చాలా సాంగ్స్ ప్లే చేస్తూ అలా యాక్షన్ చేస్తూ ఈటింగ్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వన్ సి ఐ రైట్ ద హార్డ్ వర్డ్స్ ఆల్సో అమ్మా. దీస్ ఆర్ ద హార్డ్ వర్డ్స్. నౌ ఐ రైట్ ద మీనింగ్స్. దోస్ ద వర్డ్స్ సి. నేను మీనింగ్స్ రాస్తాను, మీకు మీనింగ్స్ కూడా యూ హావ్ టు రిమెంబర్ కదా. సి లెగ్గింగ్. ఫస్ట్ వన్ స్కూప్ అంటే SCOOP. స్కూప్ అంటే హాలో. హాలో HOLLOW. హాలో అంటే గరిటె అన్నమాట. గరిటె. స్పూన్. ఓకే, మీరు యూ హావ్ టు రిమెంబర్ స్పూన్ అని గుర్తుపెట్టుకోండి, బిగ్ స్పూన్ అని. ఓకేనా. నెక్స్ట్ లిక్కింగ్ అంటే సి లిక్కింగ్ LICKING. లిక్కింగ్ అంటే మామూలుగా తెలుగు నాకటం, నాకటం చిక్కుకటం అట్లా అంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ టు టచ్ లైట్లీ. టు టచ్ లైట్లీ. లైట్లీ అట్లా అన్నమాట. అగైన్ సంథింగ్. అగైన్స్ సంథింగ్. Against something. Something you remember nana. Licking means naakatam anamata. Okay na? Not remember. Next hard words. Next meaning chudandi. Say swinging the super swing. Swinging means ఊయల అన్నమాట. ఊయల ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ఊగటం. అలా ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పైకి అప్ అండ్ డౌన్ వెళ్తుంది కదా స్వింగింగ్. అలా స్వింగింగ్ ఆల్సో సూపర్ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ స్లైడింగ్ ద స్లోపీ థింగ్. స్లైడింగ్. స్లైడింగ్ అంటే ఇక్కడ జారటం, నెమ్మదిగా స్లోలీ. సి జారటం అనమాట. టు స్ట్రైక్ అగైన్ అండ్ అగైన్. స్వింగింగ్ అంటే ఊగటం. నెక్స్ట్ స్లైడింగ్. స్లైడింగ్ అంటే ఇక్కడ జారటం. జారటం అలాగే టు మూవ్ ఆర్ టు గో ఈజీ. టు మూవ్ ఆర్ టు గో ఈజీలీ. సింపుల్గా జారటం, ఈజీగా. జారుడుగా ఉంది కదా స్లైడ్ అనగానే కెన్ అండర్స్టాండ్. ఓకేనా. See next sliding the slopey thing. Slopey అంటే incline. Slopey. Slopey అంటే incline nature. Slopey thing, incline. ఇక్కడ మనకి అలా నెమ్మదిగా అలా కిందికి జారటం అనమాట. అలాగే ట్యాప్ ట్యాప్ అండ్ డాన్సింగ్ ట్రాక్. అలా ట్యాప్ ట్యాప్ అని డాన్సింగ్ చేస్తూ లాట్స్ ఆఫ్ స్టెప్స్ డూ ఐ క్రాక్. క్రాక్ మీన్స్ బ్రేక్. క్రాక్ మీన్స్ బ్రేక్. అలా డాన్సింగ్ డ్రమ్ 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 అని ట్యాప్ ట్యాప్ అని ఎగురుతూ హమ్మింగ్ అనమాట. ఒక సంగీతంలో అంటే అక్కడ సౌండ్స్ అనమాట ప్లే చేయటం. అలా హమ్మింగ్ చేస్తూ సేమ్. అలా స్టెప్స్ డూ ఐ క్రాక్. నేను వేసేటువంటి స్టెప్స్కి క్రాక్ అంటే అక్కడ బ్రేక్ అయిపోయింది అని చెప్పి. నెక్స్ట్ లాస్ట్ పేరు. ఇట్స్ ఆల్సో ఫన్ రైటింగ్ అండ్ రీడింగ్. ఇంకా అంతేకాకుండా వన్ మోర్ థింగ్. ఊయల్లో స్వింగింగ్లో ఊగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అలా జారుతూ పై నుండి కిందికి, కింద నుండి పైకి ఊగుతున్నారు కదా స్లైడింగ్లో, జారుడు బండపై. అలా చాలా హ్యాపీగా ఉంది స్టెప్స్ అదురుతూ దానిపైన ఊగుతూ ఉంటే అని చెప్పి. నెక్స్ట్ ఇట్స్ ఆల్సో ఫన్ రైటింగ్ అండ్ రీడింగ్. అంతేకాకుండా రాయటం, రీడింగ్ చదవటం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్తాను. టిల్ వి హియర్ ద బెల్ రింగింగ్.
వెళ్ళమని చెప్తుందని. నెక్స్ట్ యాజ్ ఇట్స్ ఆల్రెడీ హాఫ్ పాస్ట్ నూన్. ఆల్రెడీ హాఫ్ పాస్ట్ నూన్ అంటే అర్ధగంట అయిపోయింది. ఆఫ్టర్నూన్కి అర్ధగంట అయిపోయింది అని చెప్పి చెప్తామన్నమాట. పాస్ట్ అంటే ఆఫ్టర్నూన్ అంతా అర్ధగంట ఎక్కువే అయిపోయింది, ఫాస్ట్గా రాసి వెళ్ళండి అని టీచర్ చెప్పింది అనమాట. ఓకేనా? సేమ్ అగైన్ I read the poem. Hopping the hula hoop, licking the ice cream scoop, dum dum beating the drum, lots of songs do I hum. Hum అంటే సంగీతం. నెక్స్ట్ స్వింగింగ్ ద సూపర్ స్వింగ్. హమ్ అంటే ఒక పిచ్చి రాగం అన్నమాట. HUM హమ్ అంటే దట్ ఈస్ ఎ సౌండ్, స్వీట్ వాయిస్. Swinging the super swing, sliding the slopey thing, tap 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 on dancing track, lots of steps do I crack. It's also fun writing and reading till we hear the bell ringing. Teacher asking us to go home soon as it's already half past noon. ఆల్రెడీ హాఫ్ పాస్ట్, అర్ధగంట ఎక్కువ అయిపోయింది, ఇంటికి వెళ్ళండి అని అడుగుతున్నారు టీచర్. ఓకేనా? ద పోయమ్ ఈస్ కంప్లీటెడ్. మీ ఇన్ యాక్షన్ కంప్లీట్ అయింది పోయమ్. సో నౌ గ్రామర్ పార్ట్. ప్రీవియస్ వాల్యూమ్ 2లో వాల్యూమ్ 1లో వాట్ ఐ సెడ్ నానా, వాట్ ఆర్ ద యాక్షన్ వర్డ్స్ ఐ సెడ్? టాకింగ్, singing, jumping, running, writing, reading and see what are the action words nana? Running, jumping ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. స్లీప్, ఈట్, రైట్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. దీస్ ఆర్ ద యాక్షన్ వర్డ్స్. Verb is what is verb? Verb is an action. What we are doing, that is the action. మనం చేస్తున్నటువంటి పని యాక్షన్. వాట్ చేస్తున్నటువంటి పనిని యాక్షన్ అని చెప్తాము. దట్ ఈస్ వర్బ్. వర్బ్ అంటే పని. వర్బ్ అంటే పని. ఓకేనా? నౌ గ్రామర్ పార్ట్ ఐ టెల్ యూ. టెక్స్ట్ బుక్ ఓన్లీ. టెక్స్ట్ బుక్లోనే గ్రామర్ పార్ట్ లైట్గా నేను నౌ ఐ ఎక్స్ప్లెయిన్. సి what is the action? A verb is an action verb. Verb గురించి నేను మీకు once again I repeat you. Previous క్లాస్లలో మీరు వాల్యూమ్ 1లో ఆల్రెడీ verb అంటే ఏంటని తెలుసుకున్నారు. See, it shows a certain action. ఒక పద్ధతిగా ఉంటుందన్నమాట. Some examples are వాక్ ఇస్తున్నాను. వాట్ ఆర్ ద వాక్ అంటే వాక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? నడవడం. జంప్, రీడ్, లాఫ్, సేనా లాఫ్, క్రై. నెక్స్ట్ వాటర్, రీడ్, ఓకే, రైట్. ఇంకా ఓడగా టాక్ కంప్లీటెడ్. టాక్ అయినా మాట్లాడడం. TALK టాక్. కిక్, KICK కిక్ అంటే తనడం. ఓకే కదా? సి క్యాచ్, నెక్స్ట్ ఈట్, డ్రింక్. సో మెనీ ఆర్ మనం వాట్ ఆర్ ద యాక్షన్ we are doing, that and all action verbs. ఇంకా సో మెనీ, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. స్లీప్ ఇలాంటివన్నీ కూడా, రన్నింగ్, రైట్, ఇలా చాలా ఉన్నాయి కదా. దీస్ ఆర్ ద యాక్షన్ వర్బ్స్. సి దిస్ యాక్షన్ వర్బ్స్కి మనము వాట్ వి వాంట్ టు డూ, ఈ యాక్షన్ వర్బ్ వచ్చేసి అట్ టైమ్స్ వి టాక్ అబౌట్ అన్ యాక్షన్. మనం మాట్లాడుతున్నప్పుడు యాక్షన్ కదా, అలా మాట్లాడుతూ దట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్.
ఈ వర్బ్కి ప్లస్ ఐఎన్జీని యాడ్ చేస్తే ఇంగ్ ఫామ్ అని అంటాం అన్నమాట. వీటి వర్బులన్నిటికీ మనము కిక్, కికింగ్ అంటే కంటిన్యూగా జరుగుతూనే ఉంది యాక్షన్, నాట్ స్టాప్. అది స్టాప్ కాలేదన్నమాట. సో దాన్ని మనము ఏమంటాము? వాట్ వి సే, యాక్షన్ జరుగుతూనే ఉంది కాబట్టి ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేయాలన్నమాట. సో వీటన్నిటికీ నేను వర్బులకి ఐఎన్జీ ఫామ్ని ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేశాను. వలన ఐఎన్జీ ఈజ్ కంటిన్యూస్ అంటే ద ప్రాసెస్ గోయింగ్ ఆన్, జరుగుతూనే ఉంది, నాట్ స్టాప్. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ నేను రాశాను అనుకోండి. సే ఐ లవ్ యూ. ఈట్ తింటాను, అది టుమారో కావచ్చు, టుడే కావచ్చు, ఇప్పుడే కావచ్చు. సో ఇంకా ఇప్పుడు తింటూ ఉంది అని చెప్పినప్పుడు ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమైపోయింది? ఈటింగ్ కాంపౌండ్ లాగా, ఈటింగ్ కాంపౌండ్ వర్డ్ లాగా, ఈటింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్ సి జంప్. జంప్ ప్లస్ ఐఎన్జీ యాడ్ చేస్తే జంపింగ్, ఎగురుతూనే ఉండడం అన్నమాట. అంటే కంటిన్యూగా పని ఇప్పుడు చేస్తూనే ఉండటం. నవ్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అనమాట, నాట్ స్టాప్. సో వెన్ వి యూస్ ఇవన్నీ అలా పక్కన పెడితే కంటిన్యూగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక యాక్షన్ ఉంది. ఏంటంటే మనము ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ఐ టోల్డ్ యూ అంటే వాల్యూమ్ 1లో కూడా ఐ సెడ్. మనం ఏం చేయాలంటే బిఫోర్ ఇట్ ద సెంటెన్స్ వీ షుడ్ యూజ్ ఏ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ని మనము వీటికి ముందు యాడ్ చేయాలి. ప్రనౌన్కి ఈ వర్బ్కి మధ్యలో యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ రాశాను. ఐ హెల్పింగ్, వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్? What are the helping verbs? Clear or direct? Am, is, are, was, were. These are the helping verbs అని ఆల్రెడీ చెప్పాను. ఇవి helping verbs. ఓకేనా? వీటిని ఈ వర్బులకి ముందు వీటికి ముందు మనము యాడ్ చేయాలి. ఇప్పుడు ఈట్ ఉంది, ఈటింగ్ ఉంది. ఈటింగ్ ఐ ప్రనౌన్ ఒకటి తీసుకోవాలి. ప్రనౌన్ తెలుసు కదా, ఐకి ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ ఈటింగ్. షీ ఈజ్, షీ వస్తే ఈజే పెట్టాలి. ఈ షీ ఇట్కు ఈజే ఉండాలి హెల్పింగ్ వర్బ్. షీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్, she is eating. Next, we are eating. We are. We అంటే more than one, ఎక్కువ మంది కదా ఇక్కడ. We are eating. They are eating. They are eating. ఓకేనా? ఇక్కడ వరకు how to remember it. ఫస్ట్ మనము మెయిన్ యాక్షన్లో గ్రామర్ పార్ట్ టెక్స్ట్ బుక్లోనే చెప్తున్నాను. ఇక్కడ దే హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్. ఐ యామ్ స్టడీయింగ్. వాట్ ఈస్ డూయింగ్? ఐ యామ్ స్టడీయింగ్. ఐ పక్కన యామ్ వచ్చింది కదా, యామ్ ఈస్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ యు ఆర్ టాకింగ్ లౌడ్. యు ఆర్ టాకింగ్, గట్టిగా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్ ఫాస్ట్. బర్డ్ ఫ్లయింగ్. ఈజ్, బర్డ్ అనేది సింగులర్ కదా, ఇట్, హీ, షీ, ఇట్కి మనము ఈజే వాడాలి. హీ, వన్ సెకండ్ అన్న, షీ, ఇట్కి ఈ
దేకి ఏం పెట్టాలి? దేకి ఆర్ ఏం వాడాలి? ఏఆర్ఈ ఆర్ని హెల్పింగ్ వర్బ్. See Nana, I want to remember one thing. What are the helping verbs అంటే see am, is, are, was, were, have, has, had. I told in first class only. First class లోనే చెప్పాను. ఈ am, is, was, were, have, has, had ఇవన్నీ కూడా మనకి ప్రనౌన్ పక్కన అంటే సబ్జెక్ట్ పక్కన వచ్చేస్తాయి. అంటే సే వర్బ్కు ముందు బిఫోర్ వర్బ్కు ముందు వచ్చేస్తాయి అన్నమాట. వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ ఏముందో చూసుకోవాలి. నెక్స్ట్ దానికి ముందు మనము హెల్పింగ్ వర్బ్ పెట్టి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ప్రనౌన్. ఐ, వి, యు, హి, షీ ఇటుదే ఉన్నాయి కదా అవి అన్నమాట. ఏంటన్నా అండర్స్టాండ్. సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. ద మెయిన్ వర్బ్స్ ఉన్నాయంట ing to see in the ing form along with the helping verbs am, is and are tell us that the action are in progress. అంటే ఇవన్నీ కూడా యాక్షన్ జరుగుతూ కంటిన్యూగా జరుగుతుందని తెలియపరుస్తున్నాయి. ఐ వాజ్ వాకింగ్. వాజ్ అన్నప్పుడు నిన్నటి ఎస్టర్డే జరిగినటువంటి పనిని చెప్పటం అనమాట. ఐ వాజ్ వాకింగ్. దే వర్ స్లీపింగ్. నెక్స్ట్ ద చిల్డ్రన్ వర్ డ్రాయింగ్. ఇలా చేస్తూ ఉన్నారు. అండ్ అంటే చేస్తూనే ఉండిండారు ఎస్టర్డే. అలా పాస్ట్ టెన్స్ ఫామ్లో కూడా మనకి ఇచ్చాడు హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? టుడే దీస్ అండ్ ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? ఇంగ్ ఫామ్తో వచ్చినటువంటివి ఏవి? హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ వస్తాయి? ఐఎన్జి ఫామ్స్ వేటికి వస్తాయి? ఐఎన్జి ఫామ్స్ వచ్చేసి మనకి వర్బ్కి కనెక్ట్ చేయాలన్నమాట. వర్బ్కి యామ్, ఈజ్ అవి. ఓకేనా? ఇంగ్ ఫామ్. నెక్స్ట్ యామ్ హెల్పింగ్ వర్బ్స్. యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఓకేనా? యామ్ వచ్చేసి ఎప్పుడు కూడా యామ్ ఐకే యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సి ఈజ్ వచ్చేసి హీ, షీ, ఇట్ సింగులర్స్. సెకండ్ పర్సన్ సింగులర్. మీకు అదంతా అర్థం కాదు ఇప్పుడే. సో హీ, షీ, ఇట్కి ఈజే పెట్టాలి. ఓకేనా? పర్సన్ ప్రొనౌన్కి. నెక్స్ట్ ఆర్ వచ్చేసి వి, దే. వీటికి ఆర్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ వాజ్ ఐకే యూజ్ చేయాలి పాస్ట్ టెన్స్లో కూడా. నెక్స్ట్ వర్ ప్లూరల్ ఫామ్. ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వర్ని వి, దే వీటికి యాడ్ చేయాలి. ఇలా స్ట్రక్చర్ హార్ట్ గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ మీరు ఇలా గుర్తుంచుకోవాలన్నమాట. ఐ వచ్చేసి ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ యామే వస్తుంది నాన్న. హీ, షీ, ఇట్కు ఈజీ పెడుతున్నాం. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ పెడతాం. ఇక్కడ కూడా ఐ వాజే పెడుతున్నాం. నెక్స్ట్ వి, దేకి ఆర్ పెడుతున్నాం. అదే పాస్ట్ టెన్స్లో అయితే వర్ పెడతాం. అందుకే ఇలా నేను డాట్స్ ఇచ్చాను. ఐకి వాజ్, వి, దేకి, యూకు కూడా సరే. ఓకేనా? యూ ఆల్సో వి హ్యావ్ టు ఇంక్లూడ్. యూకు కూడా మనము వర్రే పెడుతున్నాం. ఇక్కడ కూడా యూకి మనము ఆర్ని పెడుతున్నాం. ఆర్ వేటికి వస్తుంది? యూ, వి, దే. యూ, వి, దేకి ఆర్ని పెడుతున్నాం. యూ, వి, దేకి పాస్ట్ టెన్స్ ఫామ్లో మనము వర్ కూడా యాడ్ చేస్తున్నాం జరిగిపోయిన దాన్ని. నెక్స్ట్ ఆర్ వచ్చేసి నెక్స్ట్ ఆర్ ఆర్ దేనికి యూ, వి, దేకే ఆర్. ఓకేనా? హావ్ టు రిమెంబర్. ఈ వచ్చినటువంటి వర్బ్ తెలుసు కదా. నో, స్లీప్, రైట్,
రైట్, రీడ్, జంప్ ఇలాంటి వాటన్నిటికీ ఐఎన్జీ ఫామ్, ఇంగ్ ఫామ్ను యాడ్ చేయాలి. ఓకేనా? Do you understand, Anna? Understand or not? Okay, we will continue the workbook part tomorrow and activity book also. Okay, Anna? Thank you.